హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. కూడి వచ్చిన వీళ్ళందరికీ శుభములు ఆశీర్వాదాలు దేవుడు దయచేయను గాక. చూడండి, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో ఇక్కడ ఒక భక్తుడు చెప్తా ఉంటాడు. ఏం మాట్లాడుతాడంటే 24వ అధ్యాయము 15వ వచనాన్ని ఇక్కడ స్పష్టంగా మనం చదవచ్చా? యెహోవాను సేవించుట మీకు దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరో అమోర్యుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించదరో నేడు మీరు కోరుకొనుడి. మీరు ఎవరిని సేవింప కోరుకొనినను నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదము. చెప్పండి బట్టి ప్రభువు గారు. ఇక్కడ యెహోషువ ఏం చేస్తున్నాడంటే, యెహోషువ అనే ఒక భక్తుడు ఆయన ఏం చేస్తున్నాడంటే, మీరు ఎవరినైనా సేవించండి, నాకు మీరు దేన్ని సేవిస్తారో నాకు అభ్యంతరం లేదు, కానీ నేను నా ఇంటి వారు మాత్రము ఏం చేస్తామంటే మేము యెహోవానే సేవిస్తాం. నేను నా ఇంటి వారందరూ కలిసి ఎవరిని సేవిస్తాము అని అంటే, ఎవరిని ఆరాధిస్తామనంటే నిజమైన దేవుడు ఆయన ప్రభువైన యేసుక్రీస్తును ఆయన మాత్రమే మేము సేవించి, ఆయనను మాత్రమే ఘనపరిచి, ఆయన మాత్రమే కీర్తించి, ఆయననే కొనియాడి ఆయన ద్వారా మేము ఆశీర్వదించబడతాం, ఆయన ద్వారా మేము బలపరచబడతాం, ఆయన ద్వారా మేము స్వస్థపరచబడతాం, ఆయన ద్వారా మేము లేవనెత్తబడతాం, ఆయన పోలికలోకి మార్చబడతాం, ఆయన స్వరూపంలోనికి మార్చబడతాం, ఆయన స్వభావంలోనికి మార్చబడతాం, ఆయన అడుగుజాడలో మాత్రమే మేము నడుస్తాం తప్ప వేరే దాన్ని సేవించాం మేము. ఎందుకనంటే ఆయన మాత్రమే సజీవుడైన దేవుడు, ఆయన మాత్రమే నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు, ఆయన మాత్రమే ఉన్నవాడు అనువాడైన దేవుడు, ఆయన మాత్రమే ఆయన ఉన్న వాటిని లేనట్టుగా లేని దాన్ని ఉన్నట్టుగా చేయగలిగిన వాడు. ఎందుకనంటే పెంట కుప్పమించి దీనులను దరిద్రులను లేవనెత్తి ప్రజల ప్రధానులతో కూర్చునబట్టి లేబట్టి ఆశీర్వదించగలిగిన దేవుడు. చెప్పలు కొట్టి నేను సేవిస్తున్న దేవుడు, ఆయన నన్ను నా స్థితిగతులను మార్చగలిగిన వాడు. ఆయన్ను మాత్రమే నేను సేవిస్తా, నేను ఎవరిని సేవించా. ఎందుకు అనంటే ఆయన మాట తప్పని దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన అందుకే ఇక్కడ భక్తుడు అని చెప్పే మాట, నేను నా ఇంటి వారు మాత్రము ఎవరిని సేవిస్తామనంటే ఆయన్ను మాత్రమే సేవించాలి. అయితే దేవుని పిల్లలు ఎవరైతే ఉంటారో చూడండి, మనం గమనించాలి, దేవుని పిల్లలు ఏం చేయాలంటే ఆయనను మాత్రమే సేవించాలి, ఆయనను మాత్రమే ఆరాధించాలి, ఆయనను మాత్రమే గణపరచాలి. ఎవరంటే దేవుని పిల్లలు గనక. ప్రజలు హల్లెలూయా. అపవాది పిల్లలు యేసయ్యను గణపరచలేదు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను నా ఇంటి వారు ఏం చేస్తారట, దేవుణ్ణి మాత్రమే సేవిస్తాం. ఎందుకనంటే దేవుడైన యెహోవాను మాత్రమే మేము సేవిస్తామని చెప్పేసి వాళ్ళు యెహోషువ స్పష్టంగా చెప్తాము. అంటే యెహోషువకు ఎలాంటి ఉన్నదంటే దేవుని పైన ప్రగాఢమైన నమ్మకం ఉన్నది, విశ్వాసం ఉన్నది. దేవుడు ఈయన నిజమైన రక్షకుడు, ఈయన సజీవుడైన దేవుడని ఆయన ఏం చేస్తారంటే ఆయన కుటుంబం అంతా దేవుని పైన ఆధారపడినవాడు, దేవుని పైన ఆధారపడినవాడు. ఎందుకు అనంటే యెహోషువ జీవితంలో దేవుడు ఎన్నో పరిస్థితులు వచ్చినప్పుడు కూడా యెహోషువ జీవితంలో ఏం కార్యాలు చేసిందంటే, యెహోషువ నిలుచుంటే యెహోషువ పక్షంగా యుద్ధము చేసిన వాడు. యెహోషువ పక్షంగా ఏం చేసిందంటే ఈయన దేవుడు ఏం చేసిందంటే యుద్ధము చేసిండు ఆయన. ఎందుకనంటే దేవుని లేఖన భాగాలు మనం గనక గమనిస్తే బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు, మీ పక్షంగా నేను యుద్ధము చేయువాడని అంటాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో ఇక్కడ ఏమంటాడంటే, నేను మీ పక్షంగా
ఏం చేస్తాడో చూడండి. ద్వితీయోపదేశ కాండం 3వ అధ్యాయము 22వ వచనం చూడండి. మీ దేవుడైన యెహోవా మీ పక్షంగా యుద్ధము చేయువాడు గనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించాడు. ఎందుకనంటే దేవుడు వారి పక్షంగా యుద్ధము చేస్తాడు. వారి పక్షంగా ఆ జయాన్ని కలగజేసి వారిని నిలబెట్టే దేవుడు. హల్లెలూయా. బలహీనపరిచే దేవుడు కాదు. సమస్య వచ్చిందని చెయ్యి విడిచిపెట్టేవాడు కాదు దేవుడు. ఎందుకనంటే ఈ యెహోషువ జీవితంలో గనక చూస్తే, ఎందుకనంటే ఈ యెహోషువ నడుస్తున్న కాలంలో, ఎందుకనంటే యెహోషువకు మనం ఈ గ్రంథం అంతా గనక మనం చూస్తే ఆయన ఆ యెహోషువతో మాట్లాడిన పరిస్థితులు ఏం చేసినంటే, యెహోషువ ఏం చేసినంటే దేవుని సన్నిధిలో నిలిచేవాడు. ఎందుకు నిలవాలి అని అంటే, ఎందుకు నిలిచాడు అని అంటే అక్కడ మాట ఉండదు. దేవుని సన్నిధిలో ఎందుకు నిలిచిందంటే దేవుణ్ణి సేవించి ఆరాధించడానికి. అంటే దేవుని కుటుంబము, దేవుని పేరు పెట్టబడిన నా ప్రజలు అన్నప్పుడు ఏం చేసిందంటే, ఏం చేయాలంటే దేవుణ్ణి ఆరాధించే వాళ్ళై ఉండాలి, దేవుణ్ణి సేవించే వాళ్ళై ఉండాలి, దేవుణ్ణి ఘనపరిచే వాళ్ళై. అందుకే అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వారికి తోడుగా ఉంటాడు, వారికి దేవుడు నీడగా ఉంటాడు, దేవుడు వారికి అండగా ఉంటాడు. చూడండి 23వ అధ్యాయము చూడాలమ్మా. 23వ అధ్యాయము 10వ వచనమా. నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయువాడు గనుక మీలో ఒకడు 1000 మందిని తరుముతాడు. సరే ప్రజలు హల్లెలూయా. ఎందుకనంటే అలాంటి దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు దేవుణ్ణి ఆరాధించి సేవించి, ఎందుకనంటే దేవుని సన్నిధిలో నిలవగలిగితే నీ పక్షంగా నిలిచుండి తానే నువ్వు చేయవలసిన యుద్ధాలు, నువ్వు చేయవలసిన పోరాటాలన్నీ కూడా దాన్నే చేస్తాను. నువ్వు అనుకుంటావు నేనే చేయాలి అని పోరాటాలు. నువ్వు దేవుని కొరకు నిలిచో, దేవుడు నీ పక్షంగా నిలుస్తా ఉంటాడు. నువ్వు దేవుణ్ణి సేవించకుండా, దేవుణ్ణి ప్రార్థించకుండా, దేవుణ్ణి గణపరచకుండా, దేవుని వాక్యాన్ని చదవకుండా, దేవుని మాట వినకుండా నేను ఏదో చేస్తానా, ఏదో నామకార్థులాగా వచ్చిపోతానంటే, నామకార్థులు ఎప్పుడంటే వాళ్ళు మారు మనస్సు లేని వాళ్ళు నామకార్థులు. ఇంకొక మాట చెప్పాలంటే భయము భక్తి లేని వాళ్ళు, ప్రార్థన పరిశుద్ధత లేని వాళ్ళు. నాడు ఆ నామకార్థులే ఏమైపోయిందంటే కోకొల్లలుగా తయారైపోయి వారికి వేరై జీవించాలి. అందుకే ఎందుకనంటే ఇక్కడ ఆ దేవుడు వారితో మాట్లాడి ఏం చేసిందంటే ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు. చూడండి 23వ అధ్యాయం 12వ వచనము కూడా అంటాడు, అయితే మీరు వెనుకకు తొలగి చూడండి. ఎందుకనంటే కొంతమంది ఏం చేస్తానంటే వాళ్ళు మారు మనసు పొందని వారిని కూడా వివాహం చేసుకుంటారు. ఎందుకనంటే దేవుడు వారితో సాంగత్యము చేయొద్దన్నాడు, అన్యులతోటి వారితో సావాసము చేయొద్దన్నాడు, వారితో వియ్యం అందుకోవద్దన్నాడు. చాలామంది ఏం చేస్తారంటే ఏమవుతుందిలే పాస్టర్ గారు, మేము మన దగ్గరికి వస్తే ఆయనే మారుతాడు. ఎందుకనంటే నువ్వు దేవుని సన్నిధిలో నీ పిల్లలకు వివాహ సంబంధాలు కూడా ప్రార్థన ద్వారానే నువ్వు కనిపెట్టుకొని విచారణ చేసే వివాహాలు చేయాలి, లేకుండా చేయకూడదు. ప్రజల హల్లెలూయా. అందుకే ప్రేమ దేవుని ద్వారా ఇక్కడ మనం గనక చూస్తే, అందుకే దేవుడు ఏం చేసిందంటే ఇక్కడ యెహోషువ నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాము. మీరు దేన్నైనా సేవించుకోండి అయ్యా, నాకు సంబంధం లేదా. అందుకే దేవుడు చెప్పింది ఏంటంటే ఇక్కడ చూడండి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక
6వ అధ్యాయంలో ఇక్కడ దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడే ఆ మాటను కనుక మనం వినాలి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ అధ్యాయము చూడండి 16 నుంచి 18 వరకు చదువుదామా. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవం కలిగిన దేవుని ఆలయముగా ఉండాలి. ఆరాధించే వాళ్ళు ఎవరంటే దేవుని ఆలయమై ఉన్నారు. దేవుడు వారిలో నివాసం చేస్తాడు, వారితో ఉంటాడు, వారిని నడిపిస్తూ అంటాడు, వారితో మాట్లాడుతూ అంటాడు, వారిని ఆశీర్వదిస్తూ అంటాడు, వారిని బలపరుస్తూ అంటాడు, వారిని లేవనెత్తుతా అంటాడు. అయితే ఏమనంటే దేవుని ఆలయములకు విగ్రహములకు ఏమి పొందిక, మనము జీవము కలిగిన దేవుని ఆలయముగా ఉండాలి. నీ లోపల జీవము లేకపోతే నిర్జీవమే ఉంటా అంటది, నిరాశలే ఉంటా అంటాయి నీ లోపల. ఎందుకనంటే నువ్వు పరిశుద్ధత లేనప్పుడు నిర్జీవంగానే ఉంటావు. దేవుని ఆలయముగా నువ్వు పని చేయలేవు. నువ్వు ఆరాధించినప్పుడు ఏం చేయాలంటే నీ హృదయమే ఒక దేవునికి ఆలయముగా మారాలి. ఆయన సేవించినప్పుడల్లా నిన్ను దర్శిస్తూ, నిన్ను బలపరుస్తూ, నీ అవసరాలు తీరుస్తూ, నీ పరిస్థితిని మారుస్తూ, నీకు కావలసిన సమకూర్చి నువ్వు ఎలా నడవాలో నడిపించే దేవుడు ఈ దేవుడు, సజీవుడైన యేసయ్య. అందుకే ఇక్కడ అన్నాడు, అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చి ఉన్నాడు, నేను వారిలో నివసించి సంచరిస్తాను. నువ్వు నివసించే అంత హృదయంగా పవిత్రంగా ఉన్నదాని హృదయం. లోకస్తులు మాట్లాడినట్టుగానే మాట్లాడుతీవా? పవిత్రతనేది, పరిశుద్ధతనేది. దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. అందుకే నేను వారిలో నివసించి సంచరిస్తును, నేను వారికి దేవుడే. నువ్వు ఎప్పుడు నీకు దేవుడు అవుతాడు అని అంటే ఎప్పుడు అంటే నీలో నివసించి నీలో సంచరించిన. ఎందుకనంటే దేవుడు నీలో నివసించే అంత ఆ పరిశుద్ధత, ఆ ప్రత్యేకత, ఆ నీతి, ఆ నిజాయితీ, ఆ దేవుని ప్రేమ కలిగి, దేవుని ఘనగుణాలు కలిగి జీవించడము. నీవు రేపడు ఏం కావాలంటే రాజులైన యాజక సమూహంగా తయారు కావాలి. అందుకే అక్కడ నేను వారిలో నివసించి నేను వారిని సంచరిస్తున్నా అంటాడు. నేను వారి దేవుడిని అయిందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకమైన పిల్లలు. వాళ్ళు చప్పలు కొట్టి ప్రభుని కనబడాలి. ఎందుకంటే నీవు ఒక దేవుని కుటుంబముగా ఉండాలి, దేవుని పిల్లలుగా. ఎందుకనంటే నువ్వు దేవుని యొక్క సేవించినప్పుడే నీలో సంచరిస్తాడు. నీకేంటంటే నీకు ఏ కూడిక లేదు, పనే నీ కూడిక, పిల్లలే నీ కూడిక, ఉండద్దని కాదు. దేవునికి సమయం ఇవ్వకపోతే నువ్వు దేవుని ఎలా సేవిస్తున్నావు, ఎలా ప్రార్థన చేస్తున్నావు, దేవుడు నీలో ఎలా సంచరిస్తాడు, నీ దగ్గర ఎలా నివాసం చేస్తాడు. ఎప్పటికీ గొడవలేనా? ఫైటింగ్. ప్రేమ లేదు కుటుంబంలో, సమాధానం లేదు కుటుంబంలో శాంతి లేదు. కారణం ఏంటంటే పేరుకే క్రైస్తవులు తప్ప దేవుని యొక్క శక్తి లేని వాళ్ళు. అందుకే ప్రేమ తెలిపారా మనము. ఎందుకనంటే మొదట ఏంటంటే వారు ప్రత్యేకంగా ఉండి దేవుణ్ణి సేవించేవారు. అందుకే యెహోషువ ఏమన్నాడంటే, యెహోషువతో ఏమన్నాడంటే, దేవుడు ఎప్పుడు చూసినా కానీ ఏం చేస్తాడంటే, యెహోషువ ఏంటంటే నేను నా ఇంటి వారు యెహోవాను మాత్రమే సేవిస్తాం, దేన్ని కూడా సేవించాం. అంటే యెహోషువ కుటుంబము దేవుణ్ణి ఆరాధించే కుటుంబం, దేవుణ్ణి మహిమపరిచే కుటుంబం. కాబట్టిగా దేవుని యొక్క సన్నిధి యెహోషువ కుటుంబంలో ఉంటుంది. దేవుని సన్నిధి
దేవుని యొక్క తోడు యెహోషువతో ఉంటుంది. ఎందుకనంటే యెహోషువ ఎవరంటే ప్రత్యేకించబడిన వారి కుటుంబం దేవుని కొరకు. నువ్వు ప్రత్యేకించబడకపోతే నువ్వేం చేయాలంటే ఈ రోజు నుంచే దేవుణ్ణి సేవించడానికి నేను ప్రత్యేకించబడిన కుటుంబం. కులగణాలు ఎందుకు పెట్టారు ఇక్కడ సర్వేర్? ఎందుకనంటే నువ్వు హిందువా క్రిస్టియనా, దాంట్లో నువ్వేం కావాలంటే నీ కులము ఒకటైనప్పుడు మతానికి వచ్చేసరికి నేను క్రిస్టియన్, నేను జీవం కలిగిన దేవుని కుమారులను కుమార్తెను. హల్లెలూయా. అందుకే ప్రేమ దేవులారా, అయితే ఎప్పుడైతే దేవుని సన్నిధిలో వాళ్ళు సేవించడము ఆరాధిస్తారో అక్కడ ఏముంటారంటే దేవుని సన్నిధి ఉంటా అంటే దేవుని నిబంధన మందసము ఆ కుటుంబంలో నివాసము చేస్తా అంటారు. అందుకే వాళ్ళు అంటాడు చూడండి, లేవ్యకాండము 26వ అధ్యాయము లేవ్యకాండం 26వ అధ్యాయము 26వ అధ్యాయము చూడండి 11వ వచనం 12వ వచనం మనం చదువుదామా? నా మందిరమును మీ అందు నా మనసు అసహ్యపడదు, నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడనై ఉందును, మీరు నాకు ప్రజలై ఉందురు. ఎందుకు అని అంటే అక్కడ మాట్లాడిందంటే మందిరము అంటే నీ హృదయము, ఈ మందిరం కాదు భౌతికమైనది, నీ హృదయము దేవునికి మందిరంగా మారాలి. అప్పుడే నీలో నివాసము చేసి ఏం చేస్తాడంటే సంచరిస్తా అంటాడు. ఎందుకంటే చెప్తాడు కదా భక్తులు, నా యేసు నాతో ఉన్నాడు, నా యేసు నాలో ఉన్నాడు, భయపడనీయడు నన్నెన్నడు, దిగులు పడనీయడు నన్నెప్పుడు, ఉంటాడు నాతో సదాకాలము, ఉంటాడు నాతో ఆదరణకర్తగా. కష్టం రాగానే ఏంటంటే ఊరికొచ్చి బయటకు వచ్చి చెప్తా. దేవుడు నీతో ఉంటే ఒక్క మాట కనుక ఆయన వచ్చి ఒక్కసారి కన్నులు తిరిగితే నువ్వు ఎప్పటికీ ఓదార్చబడతావు. ఓదార్చబడాలి. ఎందుకంటే చాలామంది దేవుడు ఎందుకనంటే వాళ్ళు ఏమంటాడు, మీ అందు నా మనసు అసహ్యపడదు. అసహించుకునే పనులు, అసహించుకునే మాటలు, అసహించుకునే ఆలోచనలు, అసహించుకునే తలంపులు నీలో ఉన్నప్పుడు నీ దగ్గర ఎక్కడ దేవుడు ఉంటాడు? నేను విడిచి వెళ్ళిపోతాను. లోకస్తులాగా భయంకరమైన కార్యాలు చేసుకుంటా జీవిస్తే నీతో ఎక్కడ ఉంటాడు దేవుడు? అందుకే ఎక్కడ అంటాడు, ఎందుకనంటే నేను మీ మధ్య నడిచేదను, మీకు దేవుడినై ఉండును, మీరు నాకు ప్రజలై ఉండు. అందుకే యెహోషువకు ఏం చేస్తానంటే నాకు దేవుడు తోడు కావాలి. దేవుని తోడు మనకు కావాలి. ఎప్పుడు అంటే మనం సేవిస్తే ఆయన మనకు దేవుడైతాము, ఆయన ప్రజలమైతాము, ఆయన కుమార్తెలమైతాము, ఆయన కుమారులుగా మనం జీవించగలము. ప్రజల హల్లెలూయా. అందుకే ఆ యెహోషువ ఎలాగైతే ఉన్నాడో ఏం చేసిందంటే మనం చూస్తే ఆ దేవుని యొక్క నిబంధన మందసం కూడా వారి కుటుంబంలో ఉన్నప్పుడు ఏం చేసిందంటే వారి సొత్తు అంతటిని కూడా దేవుడు ఆశీర్వదించాడు. చూడండి బైబిల్ గ్రంథంలో చూడండి, రెండవ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము దేవుని నిబంధన నిబంధన మందసం అంటే దేవుడు సంచరించే గృహము, దేవుని ఉపకరణాలు అంటే వారి కుటుంబంలో స్తుతి ఆరాధన, విజ్ఞాపన ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు వారి కుటుంబంలో ఉన్నది కనుక వాళ్ళు దేవుని సేవించేవారు కనుక దేవుని నిబంధన మందసం వాళ్ళ కుటుంబంలో ఉంటారు.
చూడండి బైబిల్లో 6వ అధ్యాయము 11, 12 వచనం చదువుదామా. యెహోవా మందసము ఆ, 3 నెలలు ఆ, గిత్తీయుడకు ఒబేదేము ఇంటిలో ఉండగా ఉండగా యెహోవా ఒబేదేమును ఒబేదేమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. దేవుని సన్నిధి నీ ఇంట్లో లేకపోతే నీ పిల్లలను ఎలా ఆశీర్వదించుతాడు దేవుడు? ఆరాధించినప్పుడే, కీర్తించినప్పుడే, ప్రార్థించినప్పుడే, స్తుతించినప్పుడే వారి కుటుంబంలో దేవుని నిబంధన మందసం నివాసం చేస్తాండది. ఎందుకు అనంటే చూడండి, అక్కడ ఆ ఒబేదేమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించింది. దేవుని మందసము ఆ ఉండటం వలన యెహోవా ఒబేదేము ఇంటి వారిని అతని కలిగిన అంతటిని ఆశీర్వదించి ఉన్నాడు. నువ్వేది, నీ కుటుంబం లేదు, ఏ కూడిక లేదు, కొన్ని నెలలైనా ఎలాంటి కూడికలు లేవు. మన ఇంట్లో వస్తే ఏం చేస్తున్నారంటే సీరియల్ మోగాలే మా కథ, అదే ఆశీర్వాదం. అందుకే ప్రేమ ద్వారా ఎలాగున ఆయన ఆ సొత్తంతటిని కూడా ఆశీర్వదించినట్టుగా బైబిల్ లేఖన భాగాలు. అందుకే ప్రియ కుటుంబాలుగా మనం దేవుడు ఏర్పాటు చేసుకున్న పిల్లలంగా మన జీవితాన్ని ఎందుకనంటే దేవుణ్ణి సేవించి, దేవుణ్ణి ఆరాధించి, దేవుని యొక్క ఆ మందసం ఎలాగైతే ఉన్నదో చూడండి. ఒక దినమున ఈ మందసం, నిబంధన మందసం ఒకసారి ఈ ఫిలిస్తీన్లు దాగోను గుడిలో పెట్టారు. చూడండి, దాగోన్ అంటే అపవాది. ఆ అపవాది గుడిలో పెట్టినప్పుడు ఏమైపోయింది, ఆ నిబంధన మందసం ఎప్పుడైతే ఆ దాగోను దేవత గుడిలో ఎప్పుడైతే పెట్టిందో ఆ దాగోని యొక్క ప్రభావము, కాళ్ళు చేతులు కూడా మొండెముగా పడిపోయినాయి. అంటే అపవాది యొక్క తల తీసివేయబడతాంట. లేకపోతే నీ ఇంట్లో కుటుంబము, నువ్వు కుటుంబం అంతా సేవించేవారు కాకపోతే అపవాది నీకు తల అవుతుంది. చూడండి, 1 శామ్యూయేలు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. దాగోను గుడిలో దాగోను ఎదుట దాన్ని ఉంచిరి. అయితే మరునాడు అష్టోదు వారు ప్రాతకాలమందు లేవగా ఇదిగో దాగోను యెహోవా మందసం ఎదుట నేలన బోర్లబడి ఉండెను. చూడండి, అపవాది బోర్ల పడిపోయింది. నువ్వు దేవుని సన్నిధిని నీ కుటుంబంలో ఎప్పుడైతే ఉంటుందో అపవాది ఆటలు చెల్లయి. నువ్వు ప్రార్థన లేకుంటుంటే అపవాది నేను ఆడిస్తూ ఉంటుంది, నీ భర్తను ఆడిస్తూ ఉంటుంది, నీ పిల్లల్ని ఆడిస్తూ ఉంటుంది. వాళ్ళు అట్టసెమ్మలు ఆడుతూ అంటే గొల్లి ఆడుతాడు. అడిగాను, చాలా మంది జీవితాల్లో ఇదే సమస్య. అపవాది వారి కుటుంబంలో ఉండి వారి యొక్క ఆశలను ఏం చేస్తానంటే నిరాశపరుస్తా ఉంది. చూడండి, చదవమ్మా. కనుక వారు దాగోను లేవనెత్తి వాని స్థానమందు మరలా ఉంచిరి. ఆ మరునాడు వారు ఉదయంలోనే లేవగా దాగోను యెహోవా మందసం ఎదుట నేలన బోర్లబడి ఉండెను. దాగోను యొక్క తలయు 2 అరచేతులను తెగివేయబడి గడప దగ్గర పడి ఉండెను. వాని మొండెము మాత్రము వానికి మిగిలి ఉండెను. చూడండి, ఎప్పుడైతే దేవుని యొక్క మందస్సము అంటే ఎందుకనంటే ప్రార్థించే వారి మధ్యలోనే దేవుని నిబంధన మందసం నివాసం చేస్తా అంటాడు. అంటే నిబంధన మందసముకు ప్రభువైన యేసుక్రీస్తుకు మన తండ్రి అయిన దేవునికి సూచనగా ఉంది. అది నీ కుటుంబంలో ఉంటే, చదువుకున్న పిల్లలు వ్యక్తులు కనుక చదువుకుంటే వారితో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వారు పై స్థాయి చదువులే ఉంటాయి, కింది చదువులు కాదు. అందుకే ద్వితీయోపదేశ కాండంలో అక్కడ అంటాడు 2వ అధ్యాయం 7వ వచనం, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు కనుక నీకు ఏది తక్కువ కాదంటాడు. అందుకే ప్రేమదేవులారా వారి ఒబేదేము ఇంటి సొత్తు అంతటిని కూడా దేవుడు ఆశీర్వదించాడు. నువ్వు ఆరాధించి నువ్వేం చేస్తా అంటే సేవిస్తే నీ కుటుంబం ఎట్లుంటుందంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. మరొక మాట చూద్దాం. చూడండి ప్రేమ దేవులారా, మరొక మాట చూడండి.
అపోస్తుల కార్యము 10వ అధ్యాయం 10వ అధ్యాయము మొదటి 2 వచనం చూద్దామా. ఇటాలి పట్టణమనబడిన పట్టణములో శతాధిపతి అయిన కొర్నేలి అని ఒక భక్తిపరుడు ఒకడు కైసరులో ఉండెను. చూసావా ఎక్కడున్నాడు? ఆయన భక్తిపరుడు. ఎందుకనంటే భక్తిపరుడు, ఎందుకనంటే భక్తుడికి భగవంతునికి, ఎందుకనంటే ఏంటిదనంటే దానికి ఒక వారు భక్తుడు పిలువగానే భగవంతుడు దిగి వస్తాడు. భక్తి లేనప్పుడు చెప్పాలి, భక్తి లేనప్పుడు దేవుడు రాడు, పిలిస్తే రాడు. ఎందుకనంటే వాటి కొలతలు ఉన్నాయి. ఎందుకనంటే ఇది కొంత కొలత ఉంటుంది, ఒకదానికి ఒక కొలతలు ఉంటాయండి. ఒక మనిషి ఎన్ని కిలోలు ఉన్నాడు, తర్వాత మరొక మనిషి ఎన్ని కిలోలు ఉన్నాడంటే తరాజులో కొలతలు వేసినట్టుగా భక్తి కొలతలు ఉన్నాయి, ప్రేమ కొలతలు ఉన్నాయి, దేవుని బలం కూడా కొలతలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఆయన ఒక శతాధిపతి అయినప్పటికీ కూడా 100 మంది సైనికుల పైన పెద్ద అధిపతి అయినప్పటికీ కూడా ఏం చేస్తాడమ్మా, ఒక భక్తి పరుడు ఉన్నాడు అని రాయబడి. ఇంకొక మాట కనుక మనం చూస్తే, మనం లూకా సువార్త 7వ అధ్యాయంలో కూడా ఒక శతాధిపతి ఉంటాడు, ఆ శతాధిపతి దాసుడు ఉంటాడు. ఆయన శతాధిపతి దాసుడు భక్తిపరుడు కానీ ఇతడు భక్తుడు కాదు. ఆయన అంటాడు, అయ్యా ఇతడు నీ వలన మేలు పొందదగిన వాడు, ఇతడు రోగి అయి ఉన్నాడు కనుక ఇతన్ని స్వస్థపరచు, అయితే నా ఇంటిలోనికి వచ్చడానికి నేను పాత్రులను కాను సుమా అంటాడు. అంటే నేను అర్హత లేనివాడను. అయితే ఇక్కడ చూడండి, ఈ భక్తిపరుడు కైసరులో ఉన్నాడు. ఈ 100 మంది మీద శతాధిపతి అయినప్పటికీ కూడా ఇతడు ఏం చేసిందంటే కైసర పట్టణంలో ఇటాలి పట్టణమనబడిన ఆ పట్టణంలో శతాధిపతి కైసరులో ఉన్నాడు, కైసర్ అనే ప్రాంతంలో. అయితే అతడట తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. మనం చెప్తే సగం అర్ధారు సగం ఉంటారంటాడు. భర్త బ్రాండ్ షాపులు ఉంటుంది, అమ్మగారు గుళ్ళే ఉంటాడు. ఎందుకనంటే ఆమెను మార్చుకునే ప్రార్థన మీకు లేదు, భార్యను మార్చుకునే శక్తి ఇతనిలో లేదు. ఎందుకనంటే వాళ్ళు ప్రార్థన అంటే ఎంతైనా భోజనం చేస్తారు కానీ ఎంతైనా పని చేస్తారు కానీ ప్రార్థన మాత్రం చేయరు. ఎందుకనంటే వీళ్ళు రెండు పార్టీ అప్పుడు ఏం చేస్తుందంటే మార్పు అనేది జరిగేది. నువ్వు బలమైన ఒక ప్రార్థన పరురాలైతే, ప్రార్థన శక్తి కలిగితే, ప్రార్థన అభిషేకం కలిగితే, ప్రార్థన ఆత్మ కలిగితే, ప్రార్థన యొక్క కృపను పొందుకొని ఉంటే ప్రార్థన ద్వారా ఎంతటి వాడినైనా మారుస్తాడు. హల్లెలూయా. ఎందుకనంటే వాళ్ళు ఎంతటి ప్రార్థన ఎంతటి పరిస్థితినైనా మారుస్తాండి. అది ఎలాంటి స్థితినైనా మారుస్తాండి. అది ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి. ప్రార్థన ద్వారా నువ్వు ఏ పరిస్థితిని అయితే జయించలేకపోతున్నావో ఆ పరిస్థితి ప్రార్థన ద్వారా మార్గం సరళం చేయబడుతుంది. అంటే నువ్వు నీ భర్తను మార్చుకోవాలంటే మొదట నువ్వు మారాలి. నీ భార్యను మార్చుకోవాలంటే నువ్వు భర్తగా మారాలి. నీ తల్లిదండ్రులను నువ్వు మార్చుకోవాలంటే నువ్వు కుమారుడిగా నువ్వు మొదట మారాలి. మారి ప్రార్థన జీవితం కలుగు, ప్రార్థనాత్మ కలిగి, ప్రార్థనే ఒక పునాదిగా వేసుకొని ప్రార్థన ద్వారా ఏదైతే జయిస్తలేవో ప్రార్థన ద్వారా జయించగలుగుతావు. చెప్పలు కొట్టి ప్రార్థన గారు. నీకేంటంటే ముచ్చట్లు పెట్టడం ఈజీ చేస్తా అంటావు, ముసలమ్మ ముచ్చట్లు బాగా పెడతా అంటావు. ఎందుకంటే కళ్ళు ముళ్ళు కవర్లు అంటే చెవు గింజుకుంటా అంటావు. వాళ్ళ ముచ్చట్లు వినడానికి ఎందుకనంటే నువ్వు భక్తురాలు కాదు కదా, భక్తు లేదు కదా. అందుకే ఏమంటాడంటే చూడండి, ఇక్కడ
పౌలు తిమోతికి రాస్తా ఉన్నాడు, ఏందయ్యా తిమోతి నా కుమారుడా, నా కన్న కుమారుడా అని మాట్లాడుతూ ఉంటూ ఏమంటాడంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఆయనకు ఒక మాట చెప్తా ఉన్నాడు. 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి దైవ భక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకో. నీ భక్తిని సాధనము చేయి. ఒక వ్యక్తి కరాటే సాధనం చేసినట్టుగా, లేకుంటే ఒక సైనికుడు, ఒక పోలీసు శిక్షణ చేసుకునే వ్యక్తి తన సాధనాన్ని చేస్తూ ఉంటాడు, రన్నింగ్ సాధనాన్ని చేస్తూ ఉంటాడు. లేక వాళ్ళు ఆ గన్ కనుక వాళ్ళు సాధనం చేస్తాడు. నీ భక్తిని కూడా నువ్వు ఏం చేయాలంటే సాధనము చేయాలి, సాధనం చేయాలి. సాధనం చేయాలంటే దినాన్ని వాక్యాన్ని చదవాలి, దినం ప్రార్థన చేయాలి, దినం పాటలు పాడాలి. అది భక్తుల కథ. అందుకే ఇక్కడ ఏమంటారంటే ఏంటంటే ముసలమ్మ ముచ్చట్లను ఏం చేయాలంట, ఏం చేయాలమ్మా, విసర్జించాలి అంటాడు. ఎందుకు అని అంటే ఇక్కడ బైబిల్లో ఒక మాట ఉంటాడు చూడండి. ఇక్కడ చూడండి 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం, అపవిత్రమైన వట్టి మాటలకు అట్టి మాటలాడువారు చూడండి, అట్టి మాటలాడేవారు మరి ఎక్కువగా భక్తిహీనులు అవుతారు. ముచ్చట్లు పెడుతుంది కానీ మందిరానికి వస్తుందా? గొడవలు పెట్టమంటే ఊరంతా ఊరికి వచ్చేటట్టు గొడవలు పెడుతుంది, కానీ అదే ప్రార్థన చేస్తుందా? అందుకే ఇక్కడ ఏం చేసిందంటే ఈ ఒట్టి మాటలు మాట్లాడే వాళ్ళు ఎక్కువగా భక్తిహీనులు అవుతాంటారు. ఎందుకంటే లోకము ఉంటున్నాం కదా, లోకము ఆకర్షించినట్టుగా దేవుడిని ఆకర్షించరు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడిని ఆకర్షిస్తాడు, వాక్యం చదువుతని ఆకర్షిస్తాడు, దేవుని సన్నిధిలో గడిపిన కొద్ది దేవుడిని ఆకర్షిస్తాడు. నువ్వేం చేస్తావంటే లోకంలో ఉన్న వాళ్ళని చూసి నువ్వు వాళ్ళ లెక్క ఆకర్షిస్తావు. అయితే కావాల్సింది ఏంటంటే మొదట నీ మనసు, నీ ఆలోచన, నీ బుద్ధి, నీ మాటలు, నీ ప్రవర్తన ఏం కావాలంటే నువ్వు మార్చుకోవాలి, క్రమక్రమంగా మార్చుకోవాలి. మార్చుకోవాలంటే నీ సావాసం ఎవరితో చేయాలి? పరిశుద్ధులతో చేయాలి, ప్రార్థన పనులతో చేయాలి. గాలికి రోడ్ల కొండ వాళ్ళతో తిరిగితే నీ సావాసం ఎట్లయితుంది? నువ్వు కూడా అవుతుంది. 6 నెలల్లో ఒక వ్యక్తి తాగుబోతాడు చేస్తే వీడు తాగుబోతాడన్నా కావచ్చు, లేకుంటే పరిశుద్ధుడన్నా కావచ్చు. నువ్వేమంటావు అంటే ఏందమ్మా రోడ్ల కొండ తిరిగే టైం తిరుగుతాను నీ ఇంట పెట్టుకున్నావు అంటే మంచిదన్నయ్యా అంటాడు. సరే మంచిది అమ్మ అని నేను. తర్వాత ఏమవుతా ఉంటుందంటే ఆమె మనం బోధం పారా సినిమాకి ఇవ్వాలంట. అందుకే ఎందుకు అనంటే ఈనాడు పరిస్థితి ఎలాగైపోయింది. అందుకే ఈ శతాధిపతి 100 మంది సైనికుడు అయినప్పటికీ కూడా ఆయన భక్తి కలిగిన వాడు. భక్తి కలిగిన వాడు. బైబిల్లో ఒక స్త్రీ ఉన్నది, తన భర్తని చెప్తా ఉంటుంది, అయ్యా మన ఇంటికి వచ్చిపోయే ఒక దైవజనుడు అనికేనా అతడు భక్తి కలిగిన దైవజనుడు. అంటే ఏంటంటే ఈమె భక్తి ఏం చేస్తుందంటే ఆ దైవజనుడు భక్తి కలిగిన వాడా, ఆ విశ్వాసి భక్తి కలిగిందా, భక్తి లేని వాళ్ళ? ఎందుకనంటే నీ భక్తి తెలుపుతా ఉంటుంది. భక్తి లేని ఎందుకనంటే నీకు భక్తి భయం లేనప్పుడు ఏం చేస్తామంటే ఎవరితోడైనా తిరుగుతా అంటావు, ఎవరితోడైనా స్నేహం చేస్తా అంటావు, ఎవరితో ఎక్కడికైనా పోతా. ఇంటికి వచ్చిన చుట్టాలకు సీసాలు కూడా అందిస్తా అంటావు, సీసాలకి వెళ్ళి పోసుకొని తాగుతా అంటే ముక్కలు వేసి ఇస్తా అంటావు. భక్తి కాదది, భక్తి కాదది. అందుకే ఇక్కడ అంటాడు ఎందుకు అనంటే ఆమె చూడండి, ఆ బైబిల్లో మనము 2వ రాజుల గ్రంథంలో చూడండి, ఆమె అంటే అయ్యా ఇతడు భక్తి కలిగిన దైవజనుడు అని నేను ఎరుగుదును. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం, కాగా ఆమె తన పెనిమిటిని చూచి
మన యొద్దకు వచ్చిపోచున్న వాడు భక్తి కలిగిన దైవజనుడని ఎరుగుదును. నువ్వేం చెప్తా అంటావు? అందరూ భక్తులే అంట. తాగుబోతుని చూసి కూడా దా భక్తుడే అంట. కొంపలు గులిచే స్త్రీని చూసి ఏం చేస్తా అంటావు? ఆమె కూడా భక్తి అంటాడు. ఆమెను తీసుకొచ్చి ఇంట్లో పెద్ద కుర్చేసి పెడతాడు. చాలా ప్రమాదం. అందుకే ప్రేమ తెలిపారా ఇక్కడ ఏం చేస్తాడంటే ఇతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. సామెతల గ్రంథంలో ఏమంటాడంటే దేవుని యందు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఏంటంట? అతడు యథార్థవంతుడు అంటాడు. సొలొమోను ఏం చేస్తాడంటే 128వ కీర్తనలో యెహోవా యందు భయభక్తులు గల వారు ధన్యులు, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు. అన్ని రోగాలు ఎందుకు వస్తానయ్యమ్మా? ఎందుకంటే ఆయన మార్గంలో నడిచేవారు ధన్యులు అన్నాడు. అయితే ఇతను ఏం చేశాడంటే అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఎందుకనంటే మా ఇంట్లో మా తల్లి మారింది. మా తల్లి మారిన తర్వాత మా చెల్లెలు మారింది, నా భార్య మారింది, తర్వాత మా తమ్ముళ్ళు మారింది, తర్వాత క్రమక్రమంగా మారకుండా లాస్ట్ కూడా నా వికెట్ కూడా కథం అయిపోయింది. అటే వర్గమైంది. కర్రలు బట్టి చేతులతోటి తాగా చింత కొట్టిన నా పెత్తనం చెల్లె. భక్తి ఏం చేస్తుందంటే మరొక వ్యక్తిని మార్చుకునేదే భక్తి. సండే వచ్చి వెళ్ళిపోతే భక్తి కాదు. భక్తిలో భయం ఉంటుంది. పాపం వినాలనే భయం, పాపం చూస్తే భయం, పాపం చేయాలంటే భయం, అబద్ధం మాట్లాడాలంటే భయం, దేవుని మందిరం మానుతానంటే భయం, వాక్యం చదవలేకపోయినన్న భయం, విచ్చలవిడిగా తిరుగుతానన్న ఒక భయం. అయితే ఇక్కడ చూడండి, ఆయన ఎందుకనంటే అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. భక్తి అనగా అనేకుల్ని ఏం చేస్తానంటే ఆ భక్తిలో ఉన్న శక్తి ఆకర్షిస్తాండది, పాపిని పరిశుద్ధంగా మారుస్తాండది, అబద్ధికులను సత్యములోనికి నడిపిస్తాండది భక్తి. భక్తి ఏం చేస్తానంటే ఇతరులను సరి చేస్తాండది, ఇతరులను కడుతాండది, ఇతరులను నిలబెడతాండది, ఇతరులను సరి చేస్తాండది, ఇతరులను సమాధానపరుస్తాండది. నువ్వు సరి అయిన మార్గంలో నడవట్లేదు అంటాండది భక్తి. నువ్వు ఏ భక్తిలో ఉన్నావు? అందుకే దావీదు అంటాడు 122వ కీర్తనలో అంటాడు, ఏమంటాడంటే అక్కడ ఆ కట్టుకొమ్ము అంటాడు. ఏమని అంటాడు చూడండి, అక్కడ యెరూషలేమా అని నువ్వు బాగుగా కట్టబడిన ఒక పట్టణం వలె ఉన్నావు అంటాడు. ఓ యెరూషలేమా అని మాట్లాడుతూ అక్కడ మంచి మాట మాట్లాడుతా అంటాడు. యెరూషలేమా బాగుగా కట్టబడిన పట్టణం వలె నువ్వు కట్టబడి ఉన్నావు అంటే యువర్ మోడల్. నీ భక్తి మోడల్, నీ భక్తి మాదిరికరమైనది, నీ మాటలు మాదిరికరమైనవి, నీ ఆలోచనలు మాదిరికరమైనవి, నీ విశ్వాసం మాదిరికరమైంది. ఎందుకనంటే ఆ మాదిరి ఏం చేస్తాడంటే మార్పులోనికి ఇతరులను నడిపిస్తాడు. అందుకే ఇక్కడ అంటాడు, యెరూషలేమా నువ్వు బాగుగా కట్టబడిన పట్టణం వల్లే నువ్వు కట్టబడి ఉన్నావు. అయ్యా, నువ్వు కట్టబడితేనే నిన్ను చూసిన ఆ మాదిరితనాన్ని చూసి, ఆ ఆలోచనను చూసి, నీ భక్తిని చూసి, అయ్యో నేను కూడా నా జీవితాన్ని కట్టుకుంటా, నేను కూడా నా పిల్లల్ని కట్టుకుంటా, నేను కూడా నా విశ్వాసాన్ని కట్టుకుంటా, నేను కూడా నా కుటుంబాన్ని మార్చుకొని ఈ పరిశుద్ధమైన మార్గంలో, ఈ నీతి మార్గంలో, ఈ సత్యమైన మార్గంలో, ఈ ఆశీర్వదించబడిన ఈ మార్గంలో నన్ను నేను కట్టుకుంటా అనేది భక్తి. వేదన చింత అంటారు. అందుకే ఎందుకు అంటే మనం బైబిల్ గ్రంథంలో గనుక మనం చూస్తే చూడండి ప్రేమ దేవుని ద్వారా ఇక్కడ ఎజెకియేలుతో అంటాడు, కెరూబుల గురించి మాట్లాడుతూ అంటాడు 28వ అధ్యాయంలో. ఇక్కడ ఏం మాట్లాడతాడంటే ఎజెకియేలు గ్రంథంలో ఇక్కడ
మాట్లాడుతాడు, నువ్వు పరిపూర్ణమైన కట్టడవు మాదిరివి అంటాడు. అక్కడ 28వ అధ్యాయము 12వ వచనం అంటాడు, ఏమంటే ప్రభు అయిన యేసు యెహోవా సెలవిచ్చినది ఏమనగా పూర్ణ జ్ఞానములకు సంపూర్ణ సౌందర్యం గల కట్టడములకు ఒక మాదిరి. ఎందుకనంటే నీ భక్తి, నువ్వు భక్తి చేస్తా అంటేనే నీ కుటుంబాన్ని కడతా అంటాడు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువాని ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల కావలి కాయవారు మేలుకొనుట వ్యర్థమే. అంటే నీ భక్తి ద్వారా నిన్ను నీ కుటుంబాన్ని కడతాండవు. విచ్చలవిడి తిరిగేది బంద్ చేయి, ముసలమ్మ ముచ్చట్లు బంద్ చేయి, కాకమ్మ కబుర్లు బంద్ చేయి. ఎందుకనంటే సంవత్సరాలు గతిస్తా ఉన్నాయి. నువ్వు అడ్డుబండగా ఉండకు. నీ ఆలోచనలు కానీ, నీ బుద్ధి కానీ, నీ ప్రవర్తన కానీ దేవునికి ఆయాసకరంగా ఉంటే నిన్ను కూడా ఏం చేస్తాడంటే లెక్కల నుంచి తీసివేస్తా అంటాడు, లెక్క చేస్తా అంటాడు, లెక్క చేస్తా అంటాడు. అందుకే ఇక్కడ ఏమన్నంటే నువ్వు పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యం గల కట్టడంలో ఏంటంట, నువ్వు మాదిరివి. నువ్వు ఏం కావాలంటే దినదినమున నీ భక్తిని బట్టి నీ పిల్లలు ఏం చేయాలంటే, కోడి ఒకటి ఉంటే కోడి రెక్కల కింద తన పిల్లలు వచ్చి ఉంటాండే. అందుకే ఆ స్త్రీ అన్నది, అయ్యా మన ఇంటికి వచ్చే దైవజనుడు భక్తి కలిగిన వాడని భర్తకి ఎలా చెప్పగలుగుతుంది? నువ్వు చెప్తున్నావా? అంత లేదు నీకు ప్రార్థన, అంత లేదు. కానీ నీలో ఉన్నది ఏంటంటే నేను చెప్తా చూడండి. ఇక్కడ చూడండి, మనము తిమోతి రాసిన పత్రిక, 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 4-5 వచనాలు చదువుదామా. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవములు ఎక్కువగా ప్రేమించారు. ఇది ఉన్నది మన దగ్గర క్వాలిటీ. ఏంటంటే మంచిగా మనకు ప్రార్థన ఒక అంటాడు, ఎందుకు చేయాలయ్యా నేను సేవ, ఎవరి కొరకు చేయాలంట. అరే నువ్వు దినంలో బ్రతికున్నావురా, బ్రతికున్నందుకే నువ్వు సేవ చేయాలి. ఇక్కడ చూడండి, ఎందుకు అనంటే దినంన నిన్ను సజీవు లెక్కలో ఉంచాడు. నీకు సంతానం లేదనో, లేకుంటే నీకు ఏదో ఆశీర్వాదం రాలేదనో, నీకు దీవెన రాలేదని నేను దేవుని సేవించడం మరవకూడదు, దేవుని ప్రార్థించడం మరవకూడదు. తగిన సమయం వస్తుంది, నిన్ను హెచ్చిస్తా అంటాడు. ఎందుకనంటే ఆయన దేవుని బలిష్టమైన చేతుల కింద నిన్ను నీవు తగ్గించుకొని ఉంటే తగిన సమయంలో హెచ్చిస్తాడు, తగిన సమయంలో పిల్లలు ఇస్తాడు, తగిన సమయంలో ఉద్యోగం ఇస్తాడు, తగిన సమయంలో గృహాన్ని ఇస్తాడు, తగిన సమయంలో నిన్ను ఆశీర్వాదిస్తాడు, తగిన సమయంలో నీ మార్గాలన్నీ సరళం చేస్తాడు. ఒడిగట్టిగా చెప్పండి. నాకు కాలేదని మందిరం మారడం కాదు, ఏది జరగలేదని ప్రార్థన మారడం కాదు, ఉపవాసం చేయడం మారడం కాదు. అందుకే ఇక్కడ పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉందరు. ఇట్టివారి కాడ విముఖుడవై ఉండు, వేరై ఉండయ్యా. తిమోతి, ఇలాంటి వాళ్ళు ఉన్నారు, దేవుని కంటే సుఖాన్ని అనుభవించే వాళ్ళు. వీళ్ళకు విముఖుడవై ఉండంటే వీరికి వేరై ఉండు అని చెప్పుతా ఉన్నాడు. ఎందుకనంటే వీళ్ళు పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారై ఉన్నారు. భక్తి చేస్తే నీకు శక్తి ఏది? నీ భక్తి ధైర్యాన్ని ఇవ్వదా? నీ భక్తి నీ శక్తిని ఇవ్వదా? నీ భక్తి నీకు విశ్వాసాన్ని పెంచదా? నీ భక్తి నీకు ఆధారం ఉండదా? అందుకే చూడండి, ఇక్కడ అంటాడు ఏమంటాడంటే పైకి భక్తి లేని వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారై ఉందరు. ఇట్టి వారికి వేరే ఉండు బిడ్డ అని చెప్తాం. అందుకే ఇలా ఎందుకనంటే నాకు ఈ దినమున ఎంతమంది ఉన్న పర్లే కానీ ఇక్కడ శతాధిపతి అంటాడు, ఇతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. అపోస్తల కార్యం
10వ అధ్యాయం 2వ వచనం ఏంది ఏంటా ఇతడు ఏం చేసినంటే ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. నువ్వేం కావాలంటే వాక్యమే నీ ప్రాణమై ఉండాలి, ప్రార్థనే ఊపిరై ఉండాలి, ప్రార్థనే నీకు జీవమై ఉండాలి, ప్రార్థనే నీకు ఆధారమై ఉండాలి. ప్రార్థన లేకపోతే ఏనాడు కూడా నువ్వు కట్టబడవు, ఏనాడు కూడా నువ్వు కట్టబడలేవు. ప్రార్థన ద్వారా వాక్యం ద్వారానే ఒక కుటుంబం కట్టబడుతూ ఉంటుంది. అందుకే ఏంటంటే దేవుడు ఏం చేస్తాడంటే నీ భక్తి పెరిగిన కొద్దీ, నీ విశ్వాసం పెరిగిన కొద్దీ, నీ ప్రార్థన పెరిగిన కొద్దీ కడతా అంటాడు. ఒక్కొక్కరిని కడతా అంటాడు. ఫస్ట్ నిన్ను కట్టిన తర్వాత రెండవది నీ భర్తను కడతా అంటాడు, లేదా నీ పిల్లల్ని కడతా అంటాడు. కట్టడానికి నువ్వు దేవుడి చేతిలోనికి రావాలి. నువ్వు చౌరస్తాల చక్కర్లు కొట్టి ఫంక్షన్లలో నేను ఫంక్షన్లను తిరుగుతా అంటే కట్టాడు దేవుడు. సాతానుడు తిప్పుతా అంటాడు, నేను సుడిగాల్లాగా తిప్పుతా అంటాడు, సుడిగాల్లాగా తిప్పుతా అంటాడు. అందుకే ఇక్కడ ఏం చేసినంటే ఈ భక్తుడు ఏం చేశాడంటే నాకు ధనం కాదు, నాకున్న బలగం కాదు, నా కింద ఎంతమంది ఉన్నా కానీ నేను దేవుని భక్తుడనై జీవించాను, నేను దేవుని సేవించేవాడిని అయినా, దేవుని భక్తి మార్గాన్ని నేను విడవకుండా నా జీవితం కొనసాగించబడాలి. అందుకే అక్కడ కిందికి వచ్చిన ఏంటంటే ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. మనం ఎల్లప్పుడు ఏం చెప్తాం? సీరియల్ అని చదువుతాడు, సినిమాలు అని చదువుతాడు, హ్యాబిట్ మనకు. అది భక్తులు కాదు. అది ఎందుకనంటే ప్రపంచమే చేతులు ఉంటానది. ఏం చేస్తానో నీకు తెలుస్తుందా? నువ్వు చేసి పిల్లలు చేసే చేష్టలు తల్లికి తెలియట్లేదు. ఎందుకంటే తల్లికి భక్తి లేదు. నానా నీ సెల్ ఏమున్నది? నీ సెల్ల ఏం చూస్తానో నువ్వు సెల్ల ఏం చూస్తానో? నీకు సెల్లు నీకు ఎందుకు ఉపయోగకరం? అడిగే తల్లి లేదు, అడిగే తండ్రి లేదు. తండ్రి బాటలు వేరే, తల్లి బాటలు వేరే. అందుకే మనం చూస్తే ఇతడు ఎల్లప్పుడూ ఏం చేస్తున్నంటే ప్రార్థన ద్వారా కట్టబడతాడు. ఎందుకోనంటే ఆ ప్రార్థన జీవితమే ఇతరులను కట్టేది. ప్రేమ దేవుని బిడ్డ, ఇతరులను కట్టేది. అందుకే ఇతడు శతాధిపతి అయినప్పుడు కూడా ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు, ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. అందుకే మనం బైబిల్ గ్రంథంలో మనం చెప్పవచ్చు. ఇంకొక మాట చెప్పాలంటే చూడండి, ఎందుకోనంటే మనము యూదాను గురించి మాట్లాడితే ఈ యూదా చెప్తా ఉంటా అంటాడు. చూడండి, యూదా ఏం చెప్తుండంటే నువ్వు విశ్వసించు, అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకోమంటాడు. చూడండి, యూదా పత్రిక 20వ వచనం 21వ వచనమా? ప్రియులారా, దేవుని బిడ్డలారా, మీరు విశ్వసించు, అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకోవాలి. ఫస్ట్ నువ్వు కట్టుకుంటా అంటే నేను దేవుడు కడతాను, మోడల్గా కడతాను, పరిపూర్ణమైన జ్ఞానంతో కడతాను, సంపూర్ణమైన సౌందర్యంతో కడతాను. ఎందుకంటే అలంకరించబడిన ఒక పెళ్లి కుమార్తెగా నిన్ను కడతా అంటాడు ఆయన, కడతా అంటాడు. ఎందుకనంటే మీరు విశ్వసించు. ఎందుకనంటే విశ్వాసములో మనం ఏం కావాలంటే పెంపొందాలి. విశ్వాసము పెరిగిపోవాలి. దేవుడు అంటే ఒక్క క్షణం కూడా మరిచే ఆలోచన లేకుండా విశ్వాసం పెరగాలి. ఎందుకనంటే దేవుని మనసే నీ మనసే ఉండాలి, దేవుని ఆలోచనే నీ ఆలోచనే ఉండాలి, దేవుని మాటలే నీ మాటలే ఉండాలి, దేవుని మార్గమే నీ మార్గమై ఉండాలి. అందుకే అక్కడ అంటాడు ఏంటంటే యూదా అంటాడు, ఏమంటాడంటే ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన వాని మీద. అంటే నువ్వేంటంటే సేవిస్తా అంటే పరిశుద్ధత ఏంటో తెలుస్తా అంట, ప్రార్థన చేస్తా అంటే నీ లోపమేందో కనబడతా అంటది,
వాక్యం చదువుతా అంటే నీ బలహీనతలు ఎంత దాగి ఉన్నదో కనబడతా ఉంటుంది. నీ విశ్వాసము ఎంత పెరిగింది, దేవునిలో నీ ప్రేమ ఎంత ఉన్నది, దేవుని ఆలోచన ఎంతగా ఉన్నది, దేవుని తలంపులు ఎంత కలిగి ఉన్నావు అని తెలుస్తా ఉంటుంది. అందుకే అక్కడ ఏమంటారంటే మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనొచ్చు. ఎలానట? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే ఏం చేస్తారంటే వాళ్ళు చేసుకుంటా అంటారు, నేనేం చేయాలి అదా. నీ ప్రార్థన ఏంటంటే ప్రార్థన చేస్తా అంటే ఇతరులతో పోటీపడి వాళ్ళు గంట చేస్తే నేను 4 గంటలు చేస్తా. ఏంటంటే నేను ప్రార్థనలో కూర్చుంటే 10 గంటలకు రాత్రి 11 గంటలకు స్టార్ట్ చేస్తే 3 గంటల దాకా నాన్ స్టాప్ ప్రార్థన. దేవుని ఆత్మ దిగి రావాలి, దేవుని శక్తి దిగి రావాలి, దేవుని అభిషేకము దిగి రావాలి, దేవుని ఆలోచన మనకు కలగాలి, దైవ దర్శనం కలగాలి, దేవుని స్వరం ద్వారా మాట్లాడాలి. అంటే ఇక్కడ చూస్తే మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. ఏంటిదంట? నిత్య జీవార్థమైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు, యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్టు కాచుకొని ఉండండి. ఏదైనా ప్రేమ ఉన్నదా? ప్రేమ ఏం చెప్తావు? స్వార్థపూరితమైన ప్రేమలు, మోసపూరితమైన ప్రేమలు, అవసరానికి వాడుకొని త్రోసివేసే ప్రేమలు. ఏంటిది? ఇలాంటి ప్రేమలా? ఎందుకనంటే ఏమంటాడంటే ఇక్కడ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ నిత్య జీవార్థమైన. ఎందుకనంటే దేవుడు ఆయన నిత్య రాజ్యానికి చేర్చబడాలి అని అంటే మార్గం సరళం చేయబడాలి కదా. నీ రక్షణ పరిపూర్ణం కావాలి, నీ విశ్వాసం పరిపూర్ణం కావాలి, నువ్వు ఒక మాదిరికరంగా ఒక సాక్ష్య జీవితం కలిగి జీవించాలి. మనం గుడి పక్కనే ఉంటాడు, గుడికి రమ్ము. అందుకే ప్రేమ జన్మల మనం చూడాలి. అక్కడ చెప్పుతూ ఏం చేస్తుందంటే నిత్య జీవార్థమైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టాలి. దేవా నీ కనికరం రాని అయ్యా, కోపం రానియకు ప్రభా. ఎందుకనంటే దేవుడు ఆయన దయాదాక్షిణ్యపుడు, కృపా సమృద్ధి కలిగిన దేవుడు, ఆయన కనికరపుడైన దేవుడు. అందుకే ఏంటంటే మన ప్రభుని యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుకొనొచ్చు. కనికరం దిగొచ్చిందా? నీ కన్నీళ్లు నాట్యంగా మార్చబడతాండి, నీ కన్నీళ్లు తుడిచివేయబడతాండి, బాధలన్నీ వెళ్ళిపోతా అంటే, కష్టాలన్నీ వెళ్ళిపోతా అంటే, దుఃఖమంతా తొలగిపోతా అంటే, శోధనంతా వెళ్ళిపోతా ఉంటుంది. నువ్వు ప్రార్థనలో కూర్చుంటే పరిస్థితులే మారుతా ఉంటాయి. నువ్వెందుకనంటే నువ్వు ప్రార్థనలో ఉన్నప్పుడే నువ్వేం చేస్తున్నావు అంటే ఆ ప్రార్థనలో ఉన్నప్పుడే ఆ దైవ సన్నిధి నీ చుట్టూ ప్రకాశిస్తా ఉండదు. దేవుని శక్తి తెలియకుండానే నీ పైన కుమ్మరించబడతాడు, దేవుని అభిషేకం నీ పైన కుమ్మరిస్తా ఉండదు. నువ్వు తెలియకుండానే అన్య భాషలు మాట్లాడుతాంటావు, నువ్వు తెలియకుండానే ఆ నిత్య జీవార్థమైన మార్గంలో ముందుకు సాగాలనే ఒక ఆలోచన కలుగుతా ఉండదు. మనం ఏంటంటే ప్రార్థన, ఎందుకనంటే అతను ఎలా ఉన్నాడంటే తన కుటుంబాన్ని కట్టుకోవడానికి ఒక శతాధిపతి అయినప్పటికీ కూడా దేవుని అందు భయభక్తులు కలిగేవాడే, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థించేవాడు. అంటే సేవించడం అంటే ఒకటి ఆరాధించడం. యెహోషువలాగా మనం సేవించి ఆరాధించే వాళ్ళం ఉండాలి. తర్వాత సేవించినప్పుడు దేవుని మందసం, దేవుని సన్నిధి ఒబేదేము కుటుంబములో ఉన్నప్పుడు ఒబేదేము కుటుంబము నువ్వు తన సొత్తందరిని ఎలా ఆశీర్వదించిండో నువ్వు అలా ఆశీర్వదించబడాలి. తర్వాత మూడవది ఏంటంటే భక్తి కలిగిన కుటుంబం. భక్తి ఏం చేస్తా అంటే ఆకర్షిస్తా అంటే, అయస్కాంతం పెట్టినప్పుడు ఏం చేస్తా అంటే ఇనుమును ఆకర్షిస్తాను. నీ భక్తి, నీకున్న ప్రార్థన జీవితం ఏం చేస్తా అంటే పాపిని పరిశుద్ధంగా చేసేదే భక్తి.
ఒకప్పుడు నేషనల్ డ్రింకర్ మనకు ఎదురు చెప్పేవాళ్ళే లేదు. పడుకుంటే టచ్ చేసేవాళ్ళు లేరు, పడుకుంటే లేపి దర్వాజాకి వచ్చి పిలిచేవాళ్ళు లేరు. కారణం ఏంటంటే భక్తి మారుస్తూ ఉంటుంది. కుటుంబంలో తల్లి పిల్ల భార్య అందరు కలిసి ప్రార్థన చేస్తే ప్రభా నా భర్త మార్చంటే మార్చిన వాడిని, మార్చబడిన వ్యక్తిని. ప్రజలు హల్లెలూయా. అందుకే ప్రేమ ద్వారా మనం చూద్దాం, మనం చాలా జాగ్రత్తగా మనం కనుక ఇంకొక మాట మనం చూద్దాం. చూడండి అక్కడ ఏమన్నాడంటే యేసుక్రీస్తు కనికరం